ఒకరోజు చిరంజీవి నాగార్జునకి ఫోన్ చేసి తలనొప్పిగా ఉంది, కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగేసి వద్దాం, వస్తావా అంటాడు. దానికి నాగార్జున సరే అని ఇద్దరు కలిసి స్టార్ బక్స్ కాఫీ షాప్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరు 2 స్పెషల్ కాఫీ అంటారు. వాళ్ళు నార్మల్ కాఫీ ఇస్తారు. చిరంజీవికి కోపం వచ్చి మళ్ళీ స్పెషల్ కాఫీ అని అడిగితే వాళ్ళు మళ్ళీ నార్మల్ కాఫీ ఇస్తారు. ఇంకా వీళ్ళిద్దరికి కోపం వచ్చేసి ఆ స్టార్ బక్స్ ముందరే దానికంటే స్పెషల్ గా ఉండాలని మెగా స్టార్ బక్స్ అని ఇంకో కాఫీ షాప్ పెడతారు. కానీ ఆ షాప్ కి జనాలు ఎక్కువ రాకపోయేసరికి వీళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. ఒక వారం రోజులు కాఫీ అందరికి ఫ్రీగా ఇద్దాం, ఆ తర్వాత డబ్బులు ఛార్జ్ చేద్దాం అనుకుంటారు. ఇంకా ఫ్రీయే కదా అని ఒక్కొక్కడు 2 కాఫీలు తాగేసి వెళ్తారు. తీరా ఆఫర్ అంతా అయిపోయాక డబ్బులు ఇచ్చి కాఫీ తాగడానికి ఒక్కడు కూడా రాడు. ఇలా ఒక బిజినెస్ ని గ్రో చేయడానికి ఫస్ట్ లో వాళ్ళు లాస్ అయినా కూడా ఫ్యూచర్ లో సంపాదించుకున్నాంలే అని ఆఫర్లు ఇవ్వడమే లాస్ లీడర్. జియో ఫస్ట్ టైం మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఇదే స్ట్రాటజీ వాడి మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు ఆ మార్కెట్ నే డామినేట్ చేసేసింది. ఇలాంటి ఎన్నో బిజినెస్ టర్మ్స్ ని సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా తెలుసుకోవాలి అనుకుంటే మన పేజ్ ని మిస్ అవ్వకుండా ఫాలో చేసుకోండి.